నమస్తే రైతన్నలు, నేను మీ హరికృష్ణారెడ్డి. ఈరోజు మనం కొత్తగా ఒక విషయాన్ని తీసుకొచ్చాము. అంటే రైతులకు ఉపయోగపడే విషయం ఇది. ఏంటంటే రైతులు వరి కోసిన తర్వాత వరిలో ఉండే గడ్డిని కొంతమంది కైల్లో అలాగే వదిలేస్తున్నారు, కొంతమంది చుట్టుకొని గడ్డి మామూలుగా వేసుకుంటున్నారు, కొంతమంది వదిలేస్తున్నారు. ఇది వదిలేసే వాళ్ళ కోసం కొత్తగా బయోమెట్రిక్ అనే కంపెనీ ఒకటి వచ్చింది. ఇది వచ్చేసి గడ్డిని వాళ్ళే కొంటున్నారు. కింటా 300 రూపాయల లెక్కన కొయ్యకాలతో పాటు మొత్తం తీసేసుకుంటారు వాళ్ళే. ఇప్పుడు మనం చూస్తున్న మిషన్ వచ్చేసి కొయ్యకాలని వెరుకు మిషన్ కోసిన తర్వాత మిగులుతాయి కదా కొయ్యకాళ్ళు, వాటిని కట్ చేసేదానికి ఈ కట్టర్ని ఉపయోగిస్తారు. దీన్ని ఉపయోగించి కొయ్యకాళ్ళు ఏం లేకుండా మొత్తం కట్ చేసేస్తుంది. ఇది నీట్గా భూమి ఏ లెవెల్కి ఉందో ఆ లెవెల్కి కొయ్యకాళ్ళు మొత్తం నీట్గా కట్ చేస్తుంది. కట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకో మిషన్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇవన్నీ కొయ్యకాయలు కట్ చేసే మిషన్లు. కొయ్యకాయలు నీట్గా భూమి లెవెల్కి ఏం ఉంచవు, మొత్తం కట్ చేస్తాయి. ఈ మిషన్ తర్వాత ఇదో ఇక్కడ చూస్తున్నాం కదా, ఆ మిషన్ సహాయంతో ఆ కొయ్యకాయలు మొత్తాన్ని ఇది దాన్ని ఏమంటారు, ఒక ప్లేస్కి దోసేస్తుంది అది. ఈ మిషను చూస్తున్నారు కదా, ఈ మిషన్ సహాయంతో వాటిని గడ్డి మొత్తాన్ని, అదే కొయ్యకాయలు మొత్తాన్ని ఒక ప్లేస్కి దోస్తుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, రెండిట్లకి 42 HP బండ్లు సరిపోతాయి. ఇదేం పెద్ద ఆస్పో బేస్డ్ ఏం కాదు. అయితే ఈ కంపెనీ మొత్తం అన్ని బండ్లని రెంట్కి పెట్టుకుంటుంది. అంటే లోకల్లో ఉండే ట్రాక్టర్ వాళ్ళు ఇలా రెంట్కి తెచ్చి బండ్లు పెట్టుకుంటున్నారు. అంటే ఫర్ డే లెక్కన పెట్టుకుంటున్నట్టున్నారు చూడండి. తర్వాత ఆ గుట్ట వేసిన మిషన్ గిడ్డిని, అలాగే మనం కట్ చేసిన మిషన్ని, మనం చిన్న బేర్లు ఉన్నాయి కదా అలా కాకుండా వీళ్ళు పెద్ద బేర్లు, ఈ బేల్ సహాయంతో గడ్డిని చుట్టగడుతున్నారు చూడండి ఫ్రెండ్స్. అలాగే కొయ్యకాలను కూడా ఇలాగే చుట్టగట్టేస్తుంది ఇది చూడండి ఫ్రెండ్స్. ఇంతకుముందు మన దగ్గర చిన్న బేల్ ఉండేవి, ఈ పెద్ద బేల్స్. ఇవి కూడా రెంట్గా పెట్టుకుంటున్నారు ఆ కంపెనీ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. మన ఏరియాలో ఇలాంటి కంపెనీ ఒకటి వస్తే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, మన కైలో ఉండే గడ్డి మొత్తం ఇలాగే తీసుకెళ్ళిపోతారు. గడ్డి అయితే ఫర్ టన్ వచ్చేసి 300 రూపాయలు, ఒక టన్ను 300 రూపాయల లెక్కన తీసుకుంటున్నారు. ఎన్ని టన్నులు వస్తే అన్ని టన్నులు, అన్ని 300. ఉతారుగా నాకు తెలిసి ఒక ఎకరాకి 2 నుంచి 3 టన్నులు వస్తుంది. గడ్డి బాగుంటే 3 టన్నులు, గడ్డి బాగుంటే 3 టన్నుల దాకా వస్తుంది. దాన్ని ఇక్కడ తీసుకొచ్చి డంప్ చేసి పెట్టుకొని దాన్ని వాళ్ళు ఇంకా ఎలా వాడతారో అంటే వాళ్ళ ఇష్టం అది. దాని గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తాను, దాన్ని ఎలా యూజ్ చేస్తారో అనే దాని గురించి. ప్రస్తుతానికి రైతులకైతే ఇది మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఒకటి, రైతులు వచ్చేసి వెహికల్స్ అంటే గడ్డి చుట్టేదానికి, తర్వాత వస్తే ఈ లోడింగ్ చేసుకునే ట్రాక్టర్స్ కానీ, తర్వాత వస్తే అవి కొయ్యకాళ్ళు కట్ చేసేదానికి కానీ, ఇట్లా అంతా ట్రాక్టర్ వాళ్ళకి బాగానే ఉపయోగపడుద్ది. అలాగే గడ్డి వేస్ట్గా పోయే బదులు దీన్ని మన ఏరియాలో ఇలాంటి కంపెనీ ఒకటి ఉంటే గడ్డి సేల్ చేసుకోవచ్చు, 10 రూపాయల డబ్బులు కూడా వస్తాయి. అందుకని ఈ వీడియో బాగా నచ్చింది కాబట్టి నేను వీడియో తీశాను. అలాగే దీని గురించి ఎంక్వైరీ కూడా చేస్తున్నాను. ఏదైనా వీలైతే మా ఏరియాలో ఇలాంటి కంపెనీ ఒకటి పెట్టించాలని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఫ్రెండ్స్. దీని గురించి ఇంకా డీటెయిల్స్ నాకు పూర్తిగా తెలియలేదు. ప్రస్తుతానికి ఇది నాకు నచ్చింది కాబట్టి ఈ వీడియో తీసి పెడుతున్నాను. ఈ విషయం రైతులకు కొద్దిగా ఉపయోగపడుద్ది. చూడండి ఫ్రెండ్స్,
గొర్రు సేద్యం చేసుకునేటప్పుడు ఆ కొయ్యకాళ్ళు అడ్డం ఉండి సేద్యాలు సరిగ్గా కావు, అట్లాంటి వాటికి కూడా యూజ్ అవుద్ది ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటి కంపెనీ మీ ఏరియాలో కూడా కావాలనుకుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. మీ ఏరియాలో వరి ఎక్కువగా ఉండి గిడ్డి వేస్ట్ అయిపోతుంది అనిపిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది, రైతులకైతే చాలా ఉపయోగపడుద్ది, అలాగే ట్రాక్టర్లకు కూడా పని దొరికినట్టు ఉంటుంది. వరి కోత సీజన్ అంటే ట్రాక్టర్లు కొద్దిగా అన్సీజన్లో ఉంటాయి, అటువంటప్పుడు ఇది బాగా ఉపయోగపడుద్ది. వీటి గురించి మిషనరీస్ గురించి మళ్ళీ సపరేట్గా నేను ఒక వీడియో చేస్తాను. ప్రజెంట్ రైతులకు ఉపయోగపడే విధానం గురించి నేను వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన ఏరియాలో కూడా ఇలాంటిది ఒక కంపెనీ రావాలని కోరుకునే వాళ్ళు నాకు కామెంట్ చేయండి. వీలైతే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.